హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మా ఆయన సడన్గా ఫోన్ చేసి ఇంట్లో శనగపిండి ఉందా, ఎగ్స్ ఉందా అని అడగంగానే ఎగ్ బజ్జీ చేయమనుకున్నా. తీరా ఇంటికి వచ్చాక చూస్తే ఒక రీల్ చూపించి నాకు ఇది చేయమని అడిగాడు. చేయకుండా ఉంటానా? మరి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కొత్తగా తినాలి అని అనిపించినప్పుడు ఇది చేసి పెట్టండి. ఎగ్ ఆనియన్తో బాగుంటుంది ఎగ్ పకోడీ. ముందుగా ఒక 4 ఉల్లిపాయలను సన్నగా పొడుగుగా కట్ చేసి పెట్టుకోండి. అందులో కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, లాస్ట్లో వంట సోడా, తర్వాత శనగపిండి వేసి కలిపేసుకోండి. మరి జోరుగా కాకుండా కొద్దిగా గట్టిగానే కలిపేసుకోండి. తర్వాత ఒక 4 గుడ్లను తీసుకొని వాటిని ఉడికించి పొడుగా కట్ చేసి పెట్టుకోండి. ఇంకేముంది, మనం కట్ చేసుకున్న ఎగ్స్ని ఒక్కొక్కటి తీసి వేడి ఆయిల్లోకి వేయడమే. రెడీ అయిపోతుందండి వేడిగా. పిల్లలు ఉన్న వారికి ఇది చాలా